పాయింట్ ఇదే ఇదే కొంచెం వెనక్కి రండి ఓకే సార్ నా పేరు పవన్, మాది పలమనేరు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఆవిష్కరణకి ఉమ్మూరులో శ్రీకృష్ణదేవరాయల ఆవిష్కరణకి నాకు రిమోట్ పెట్టడానికి ఒక అవకాశం రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆయన ఈ రిమోట్ ద్వారానే శ్రీకృష్ణదేవరాయల ఓపెనింగ్ అనేది ఈ రిమోట్ లో నొక్కదాన్ని ఒక కట్టన్ అనేది పైకి ఇలా వెళ్లే విధంగా నేను సెట్ చేయడం జరిగింది. అంతేకాకుండా పూల్ పడే విధంగా కూడా ఇక్కడ సెట్ చేయడం జరిగింది. అవన్నీ మంచిగా జరిగి సక్సెస్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ప్రతి ఉమ్మూరు ప్రజలకి అంతేకాకుండా మన పెద్దిరెడ్డి గారికి కూడా నేను చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. వస్తున్నా చౌడేపల్లి మండల మరి గాజు రామూర్తి గారు ఎంపీపీ వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రామిరెడ్డి ప్రకాష్ గారు మాజీ ఎంపీపీ వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. విద్యంజన్ సత్యనారాయణ గారు మాజీ పాల్గొన్న గన్నమ్మ చైర్మన్ వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీరామ్ చరణ్ శ్రీరామ్ మోహన్ సర్పంచ్ చౌడేపల్లి వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
దామోదర్ గారు జెడ్పీటీసీ వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి మార్కెట్ చైర్మన్ ఏడుపల్లి అమర్నాథ్ రెడ్డి గారు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రభాకర్ గారు వైసీపీ వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గంగాధరరావు వైసీపీ మండల అధ్యక్షులు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బెంగళూరు సాంబయ్య వైసీపీ సీనియర్ నాయకులు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా చదమండలం ఆకుల శ్రీనివాసరావు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పుట్టాలపల్లి రామారావు గారు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గురిచెల్ల మండలం ఓపే చంద్రబాబు ఎంపీటీసీ వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రాజశ్రీ ప్రసాద్ గారు ఎంపీటీసీ అక్కడ కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా రెడ్లు కూడా అక్కడ యూఎన్ఆర్ సర్కిల్లో నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఏ కులస్తులైనా కూడా అన్ని కులాలు కూడా ఉండగా అనే ఉద్దేశంతో మన ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ లోటు లేకుండా భవనాలు కావచ్చు, ఆ సచివాలయ భవనాల్లో మన పిల్లలందరూ కూడా ఉద్యోగస్తులుగా కావచ్చు, అందరికి కూడా ఈరోజు మంచి అవకాశాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఆధ్యాత్మికంగా తీసుకుంటే మన బోయకొండను మీరు చూస్తుంటారు. ముందే మరి రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రయ్య గారు, అదేవిధంగా జేఎంసీ శ్రీనివాసం గారు, అర్పా శేషి గారు, ఎంపీ రెడ్డప్ప గారు జ్యోతి ప్రచారం చేయాల్సిందిగా మరి వారిని కోరుతున్నాం. సవినయంగా కోరుకుంటున్నాం. ప్లీజ్ బయట ఉన్న అందరూ కూడా లోపల వచ్చే సెంటర్లో కూర్చోవలసిందిగా కోరుచున్నాం. చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చి బోయకొండ డైరెక్టర్ పవన్ కుమార్ గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నా. కృష్ణాదేవరాయల పొంగును అధ్యక్షులు గణేష్ గారు, మన ప్రీతమ నాయకులు పెద్దడి రామచంద్రరెడ్డి గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి చిత్తూరు శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాస్ గారికి, మరి తమ్మడపల్లి శాసనసభ్యులు ద్వారకన్న గారికి, కాపు కార్పొరేషన్ చైర్మన్ అర్పా శేషు గారికి, మన చిత్తూరు పార్లమెంట్ వెంకటేపన్న గారికి, అలాగే సుదూర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి బంధువులందరికీ కూడా నా నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, ఈరోజు చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక మహాఘట్టం మన పుంగనూరులో 30 సంవత్సరాలుగా కలలు కన్న కళ ఈరోజు మనం చేసుకున్నాం. మన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఎంతో మంది వినియోగించినా కూడా ఎవరు పట్టించుకోలేదు. గత 6 నెలల ముందు మనము ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు పెట్టాలని చెప్పేసి పెద్దలు అన్నగారి దగ్గరికి వెళితే సానుకూలంగా స్పందించి మీరు రావడమే ఆలస్యం, మీకేం చేయడానికన్నా సిద్ధమని చెప్పేసి అన్నగారు చెప్పడం, వెంటనే ఇక్కడ పనులు ప్రారంభించి పెద్దడి రామచంద్రరెడ్డి నియోజకవర్గం అయితే రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా దారి చేసుకోవాలనే పెద్ద మనసుతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఇక్కడ ప్రతిష్టాత్మకంగా చెప్పడం. అలాగే మనమందరం కూడా ఆయనకి ప్రీతి పాత్రులై ఆయన వెంటుంటే మనము ఏ కోరిక కోరినా కూడా ఆయన చేసడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. గతంలో మీరు చూసినట్లయితే మనం ఇక్కడ వేరే వాళ్ళ గురించి ఇతరుల గురించి మాట్లాడి అనవసరంగా సమయం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే అభివృద్ధి పరంగా మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన పుంగనూరు నియోజకవర్గంలో ఏ చోటకైనా సరే ఎక్కడికైనా సరే వెళ్లాలంటే రోడ్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇకపోతే ప్రభుత్వ ఆసుపత్రి పరంగా తీసుకుంటే ఇటు పొలంనేరులో అట్లా మదనపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. అయితే మన ప్రభుత్వ ఆసుపత్రి కావాలంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాని పంచం. అలా ఉన్నప్పుడు మన పెద్దలు ఎలాగైనా సరే నా నియోజకవర్గంలో
నా ప్రజలు బాధపడకుండా ఉండాలని చెప్పేసి ఒక పెద్ద మనసుతోటి 100 పడకల ఆసుపత్రి ఏర్పడడం జరిగింది. అలాగే అభివృద్ధి పరంగా తీసుకుంటే ప్రభుత్వ పరంగా అయితేనేమే, సొంత నిధులైతేనేమే మన లయన్స్ క్లబ్ తరఫున మెగా డయాలసిస్ సెంటర్ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా రోజుకి 30 నుంచి 40 మంది డయాలసిస్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటే పోతే అనేక కార్యక్రమాల్లో మన పెద్దలు మన రామచంద్రారెడ్డి గారు మనకందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. అలాగే వారు ఒక అడుగు ముందుకు వేస్తే వారి తనయులు ఎంపీ మిథున్ రెడ్డి గారు మన భారతదేశంలోనే మనకు ఒక ప్రత్యేక స్థానం కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. వారు మనకు ప్యానెల్ స్పీకర్ కావడం, మన పుంగనూరు నియోజకవర్గంలో మనకు ప్రత్యేక గుర్తింపు రావడం, అనేక నిధులు మనకు వారి ద్వారా మనకు పుంగనూరు పట్టణంలో అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే మనకు కరెంటు ప్రాబ్లం లేకుండా అనేక సబ్స్టేషన్లు నిర్మించడం జరిగింది. ప్రస్తుతం పెప్పర్ కంపెనీ ద్వారా కేవలం మనము చిన్న చిన్న కంపెనీలే చూస్తున్నాము. మెగా కంపెనీ 5,000 కోట్ల రూపాయలతో మన పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన చెదల గ్రామం దగ్గర మనకు ఒక గొప్ప పవర్ ప్లాంట్ 220 kV పవర్ ప్లాంట్ నే ఇప్పుడే తయారు చేయడం జరుగుతుందని చెప్పి మనకు తెలియజేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మన బలిజలందరూ కూడా రాజకీయంగా, వ్యాపారంగా అభివృద్ధి చెందాలంటే మనకు ముందుండి నడిపించే నాయకుడు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావాలి. కాబట్టి మనమందరం కూడా సమన్వయంతో వారి వెంటుండి అన్ని కార్యక్రమాల్లో మనం భాగస్వాములై వారికి సదా వినయంగా ఉంటామని చెప్పేసి ఈ సభ తెలియజేసుకుంటూ నాకు ఈ మన పొంగనూరు నియోజకవర్గంలో మన శాసనసభ్యులు, మంత్రివర్యులు, పూజ్యులు, పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మన రాజంపేట పార్లమెంటు సభ్యులు, యువకులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారు, మన కంబలపల్లి శాసనసభ్యులు ద్వారకనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మన బలిజకుల శాసనసభ్యులందరికీ, జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ, మన బలిజ సేవా సంఘం నుంచి వచ్చినటువంటి బలిజకుల పెద్దలందరికీ కూడా, వేదిక ముందు ఉన్నటువంటి బలిజ కుటుంబ సభ్యులకు, పట్టణ ప్రముఖులకు, పెద్దలకు, అత్యంత మహారాజులందరూ కూడా శ్రీ కృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ రోజు మనం రాయలవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అతి సుందరమైన 8 గుంటల స్థలంలో ఒక ఉద్యానవనంగా ఏర్పాటు చేసుకుని పెద్దల సహకారంతో సుమారు 12 లక్షల రూపాయలతో 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవ మంత్రివర్యుల సహకారంతో మన పీకేఎం ఉడాగా నిధుల నుండి కూడా 15 లక్షల రూపాయలు మనం అందజేయడం జరిగింది. ఆ నిధులతో మనము ఈ యొక్క వేదికను, ప్రాంగణాన్ని మనం అత్యంత సుందరంగా దిద్దుకోవడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రుల తర్వాత 2వ స్థానంలో మన మంత్రివర్యులు ఉంటూ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేని విధంగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఏలాంటి లోటుపాట్లు లేని నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా ఉందంటే పొంగనూరు నియోజకవర్గం అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు ఈ రాయలవారి విగ్రహానికి సహకరించిన విధంగా మా పొంగనూరు పట్టణంలో మా బలిజకుల సంఘం తలపెట్టినటువంటి మా యొక్క కమ్యూనిటీ బిల్డింగ్, అదేవిధంగా హాస్టల్ ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాం. దానికి అవసరమైన 2 ఎకరాల స్థలాన్ని కూడా మాకు అందించాలని చెప్పి మీ అందరి తరఫున నేను సౌన్యంగా వేడుకుంటున్నాను.